రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఈ శుభవార్త చెప్పింది. వేసవికాలం విద్యార్థులకు సెలవులు లభిస్తుండటంతో చాలా మంది దూర ప్రయాణాలు, తీర్థయాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. దాంతో రైళ్లలో భారీగా రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఇండియన్ రైల్వే, ఐఆర్సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ ను తీసుకొచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ ఎకానమీ మీల్స్ తీసుకొచ్చింది. జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 100కు పైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాలడోన్, నంద్యాల రైల్వే స్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ ను ప్రయాణికులకు అందించేందుకు రెడీ అవుతోంది రైల్వే శాఖ. ఎకానమీ మీల్స్ లో భాగంగా 2 రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకంలో కేవలం 20 రూపాయలకే ప్రయాణికులకు ఎకానమీ భోజనం అందించనున్నారు. ఇక రెండో రకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ భోజనం నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఆగే చోట ప్లాట్ఫారంలపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్ ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోని 7 స్టేషన్లలో ఐఆర్సీటీసీ కిచెన్ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ మీల్స్ పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.